ఈ మధ్య పిల్లలతో కలిసి టీవీ షోలు చూడాలన్నా భయమేసేలా ఉన్నాయి మన యాంకర్లు చేసే పనులు. చూడటానికి ఇబ్బంది పడేలా ఉండే డ్రెస్సింగ్, నోరు విప్పితే స్టార్ట్ అయ్యే డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో టీవీ షోలని ఓటీటీ వెబ్ సిరీస్‌లా మార్చేశారు. అసలు టీవీ షోలకి గ్లామర్‌ని, స్కిన్ షోని మొదట పరిచయం చేసింది అనసూయ అనుకుంటే, ఆ లెగసీని కంటిన్యూ చేస్తుంది మాత్రం ఈ శ్రవంతి అనే చెప్పాలి. ఎందుకంటే అనసూయ పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నా కూడా హద్దులు చెరిపేసి గ్లామర్ షో చేస్తే, ఇక స్రవంతి అయితే ఒకటికి 2 సార్లు పెళ్లి చేసుకొని పిల్లల్ని కని అంతకు మించి గ్లామర్ షో చేస్తూ అనసూయనే మించిపోయింది. ఇంతకు ప్రేమించి లేచిపోయి మరీ పెళ్లి చేసుకున్న స్రవంతి రెండో పెళ్లి ఎందుకు చేసుకుంది? అవసరమైతే బట్టల సైజు ఇంకా తగ్గిస్తా అని ఎందుకు అన్నది? డబ్బు కోసం స్రవంతి చేసే పనులేంటి? అన్నీ తెలిసి కూడా భర్త ఎందుకు ఊరుకుంటున్నాడు? ఇలాంటి పనులు చేయకుండా డైరెక్ట్‌గా ఇండస్ట్రీలో ఎవరు అడుగు పెట్టారు అన్న మాటల వెనక రహస్యం ఏంటి? స్రవంతిని అరెస్ట్ చేసేంత పెద్ద తప్పు ఏం చేసింది? పోలీసుల విచారణలో తేలిన విషయాలేంటి? అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోకి ఒక లైక్ కొట్టి చివరి వరకు చూడండి. ఇండస్ట్రీ పరిస్థితి మీకే అర్థమవుతుంది. స్రవంతి చొక్కారపు 1990 జూన్ 6వ తారీఖున ఆంధ్రప్రదేశ్‌లోని కదిరిలో జన్మించింది. కానీ ఆమె బాల్యం నుంచే సంగీతం, నృత్యంపై ఆసక్తి చూపించి చిన్నప్పటి నుంచే సినిమాలపై మక్కువ పెంచుకుంది. స్రవంతి చొక్కారపు హైదరాబాద్లోని హిందూ కుటుంబంలో ఆడమ్ మరియు అన్నపూర్ణకు కూతురుగా పుట్టింది. ఆమె కుటుంబం సాధారణ మధ్యతరగతి వాతావరణంలో ఉంది. ఆమెకు ఒక సోదరుడు కూడా ఉన్నాడు. వారి కుటుంబం ఆమె చదువు మరియు అభిరుచులను ప్రోత్సహించింది. ఇది ఆమె కెరీర్కు బలమైన ఆధారంగా మారింది. ఇక ఆమె చదువు స్థానిక స్కూల్లో జరిగి అబన్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. అయితే స్రవంతి 2008లో చిరునామా టీవీలో యాంకర్గా డెబ్యూ చేసిన ఆమె తన అందాలతో ప్రేక్షకులను ఆకర్షించి అనేక షోల్లో స్టార్ అయింది. ఆ తర్వాత 2015లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 1లో పాల్గొనడం ఆమెకు బాగా గుర్తింపు తెచ్చింది. కానీ ఆమె ప్రవర్తన ఆమెపై నెగిటివ్ ముద్రను వేసింది. బుల్లితెరపై యాంకర్గా, సినిమా ఈవెంట్స్కు హోస్ట్గా దూసుకెళ్తున్న స్రవంతి చొక్కారపు సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతూ ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు పెట్టి కుర్రాల్ని రెచ్చగొట్టి తన ఫాలోవర్స్ లిస్ట్ని పెంచుకుంటూ పోతుంది. డబ్బు సంపాదించడం కోసం ఏమైనా చేసే స్రవంతి తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రమోషన్స్ చేసి ఒక్కో ప్రమోషన్కి 2 నుండి 5 లక్షలు తీసుకుంటుందని సమాచారం. టీవీ షోల్లో అందాల ఆరబోతో డబల్ మీనింగ్ డైలాగ్స్తో ఆకట్టుకునే స్రవంతిని ఓ మీడియా ప్రతినిధి, మీరు చేసే షోలు మరీ అభ్యంతరకరంగా ఉంటాయి, మీ భర్త అవి చూసి ఏమీ అనడా అని అడగగా, తను చేసే షోలకి కూడా ఎటువంటి హద్దులు పెట్టుకోనని, నిజంగా షో హిట్ అవ్వడానికి అవసరమైతే నేను ఇంకా ఎక్కువ గ్లామర్ షో చేయడానికి కూడా రెడీ అని స్టేట్మెంట్ ఇచ్చి మొదట అందరికీ షాక్ ఇచ్చింది. ఆ తర్వాత కోపం తగ్గాక, మేము ఏం చేస్తున్నామో మాకు తెలుసు, ఇన్ని ప్రశ్నలు అడిగే మీరు ఎప్పుడైనా ఇండస్ట్రీలో రాణించాలనుకునే వాళ్ళకి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా సహాయం చేశారా? నాకు తెలుసు, నేను హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో ఎన్ని కష్టాలు పడ్డానో అని. ఒక్క పూట తినడానికి కూడా ఇబ్బంది పడ్డాను. దొరికిన చిన్న పనులు చేసుకుంటూ నా డ్రీమ్ని రీచ్ అయ్యానని, ఆ రోజు నాకు ఎవడూ హెల్ప్ చేయలేదని భావోద్వేగానికి గురైంది. ఆ తర్వాత తన భర్తని ఒక టీవీ షోలో తన బట్టల గురించి ప్రశ్నించగా, తన బట్టలు తన ఇష్టం, మేము మా అండర్స్టాండింగ్లో ఉన్నాం అని చెప్పి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయమన్నాడు. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన శ్రవంతి ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో ఓ వ్యక్తి చేసిన మోసం, ఎదురైన ఘటనల గురించి చెప్పి తన జీవితాన్ని అందరితో పంచుకున్నది. ఇక వివరాల్లోకి వెళ్తే, బిగ్ బాస్ తెలుగు ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో శ్రవంతి చొక్కారపు ఒకరు. ఆంధ్రప్రదేశ్లోని కదిరిలో పుట్టి పెరిగిన ఈమె 2009 చదువును పూర్తి చేసుకొని మోడలింగ్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత యాంకర్గా మారి పలు టీవీ ఛానల్స్లో హోస్ట్గా ఇంటర్వ్యూలు చేసింది. జబర్దస్త్లోనూ కొంతకాలం మెరిసి ఈ పాపులారిటీతో బిగ్ బాస్లో ఛాన్సులు పట్టేసింది. షో స్టార్టింగ్లో 100% ఎంటర్టైన్మెంట్ ఇస్తానని చెప్పిన శ్రవంతి తీరా హౌస్లో అడుగుపెట్టాక అఖిల్, అజయ్ల సేవలో తరించింది. నిజానికి ఆమె ఇండస్ట్రీకి వచ్చాక ఎన్నో ఇబ్బందులు పడింది. కొత్త మనుషులు, కొత్త ఊరు కావడం, ఎవరూ తెలియకపోవడంతో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఆమె చేసిన ఇంటర్వ్యూ శ్రవంతి జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ వెంటనే అల్లు అర్జున్, సుకుమార్లను రాయలసీమ స్లాంగ్లో ఆమె చేసిన ఇంటర్వ్యూ బాగా వైరల్ అయింది. ఇక శ్రవంతి పర్సనల్ లైఫ్లోకి వెళ్తే, ప్రశాంత్ అనే వ్యక్తిని శ్రవంతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి వీరాభిమానులు కావడంతో అలా సెట్ అయింది. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా వీరిద్దరికీ పరిచయం ఏర్పడగా ఆ తర్వాత రిలేషన్షిప్ స్టార్ట్ చేశారు. అంతేకాదు, పెళ్లి చేసేసుకొని ఇంట్లో వాళ్ళకి షాక్ ఇచ్చింది ఈ జంట. పెళ్లి చేసుకున్నాక ఇంట్లోకి రానివ్వకపోగా ఆమె భర్త బిజినెస్లోనూ లాస్ రావడంతో చాలా ఇబ్బందులు పడ్డారట.
దీంతో ఆమె భర్త స్రవంతిని కొన్నాళ్ళు హాస్టల్లో ఉంచి పెద్దల అంగీకారంతో మళ్ళీ పెళ్లి చేసుకున్నాడట. ప్రస్తుతం స్టార్ యాంకర్ రేస్లో దూసుకెళ్తున్న స్రవంతి చొక్కారపు సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్లో కూడా చురుగ్గానే ఉంటారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకి డొనేషన్స్ కూడా ఇచ్చారు. ముఖ్యంగా విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తినప్పుడు చెల్లించిపోయారు. తన స్తోమతకి తగిన విధంగా ₹1,00,000 ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళంగా ప్రకటించి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఇక తన ప్రేమ కథను చెప్పుకొచ్చిన స్రవంతి ప్రశాంత్ కోసం చేతిలో 500 పెట్టుకొని హైదరాబాద్కి వచ్చేశానని తెలిపింది. ఎస్ఆర్ నగర్లో ఓ స్కూల్లో పిల్లలకి చదువు చెప్పానని స్రవంతి తెలిపారు. ఆ టైంలో 3 పూట్ల తినడానికి కూడా డబ్బులు సరిపోయేవి కాదని చెప్పి బాధపడింది. కానీ ఆ టైంలో మాకు ఎవరూ హెల్ప్ చేయలేదు. అందుకే ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా నేను పట్టించుకోనని చెప్పుకొచ్చింది. అయితే కొద్ది రోజుల తర్వాత యాంకర్గా అవకాశాలు వచ్చి పర్వాలేదు అనుకున్నాక రెండోసారి పెళ్లి చేసుకొని మా అత్తింటి డోర్ కొట్టగా తన అత్తగారు సీరియల్స్ చూస్తూ కనిపించారని, మమ్మల్ని చూడగానే కోపంతో నన్ను చెంపదెబ్బ కొట్టిందని గుర్తు చేసుకున్నారు. సరే అంతా బాగానే ఉంది అనుకున్న టైంలోనే గర్భం దాల్చాల్సి వచ్చింది. కానీ ఫ్రెండ్స్ వల్ల తన భర్త బిజినెస్లో నష్టపోయారని, తన డెలివరీ చేయడానికి కూడా అతని వద్ద డబ్బులు లేవని తెలిపింది. చివరికి వాళ్ళ అత్తమ్మ వాళ్ళే అంతా చూసుకున్నారని, నా ఖర్చులైనా తగ్గుతాయని ఉద్దేశంతో పుట్టింటికి వెళ్దామని అనుకున్నానని, కానీ ఇంతలో అమ్మ చనిపోయినట్లుగా నాన్న ఫోన్ చేసి చెప్పాడని స్రవంతి ఎమోషనల్ అయ్యారు. చివరికి అత్తమ్మ బాబు బాధ్యతలని తీసుకోవడంతో నేను ప్రశాంత్ వర్క్లో బిజీ అయ్యామని ఆమె తెలిపారు. ఒకరికొకరం తోడుగా అన్ని కష్టాలను అధిగమించామని స్రవంతి ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో ఉండడానికి మా అత్తమ్మ వాళ్ళే కారణమని, అందుకు గాను వారికి థ్యాంక్స్ చెప్పొచ్చని, ఇంకా నా భర్త సపోర్ట్ ఎంతైనా ఉంటుందని చెప్పేసి, అందుకే నేను ఇంకా పైకి ఎదగగలను అని చెప్పి స్రవంతి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక స్రవంతి పాపులర్ అవుతున్న సమయంలో స్రవంతి చొక్కారపు మీద బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ సంబంధ కేసులు ఉన్నాయని సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోశారు. 2025 మార్చిలో తెలంగాణలోని సైబరాబాద్ పోలీసులు అక్రమ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో 25 మంది సెలబ్రిటీలు మరియు ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేశారు. ఈ జాబితాలో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ వంటి పేర్లతో పాటు యాంకర్ శ్యామలతో పాటు ఇతర యాంకర్లు కూడా ఉన్నారు. కానీ స్రవంతి చొక్కారపు పేరు ఆ జాబితాలో నేరుగా ప్రస్తావన లేదు. అయినా కొన్ని వెబ్ సోర్సెస్లో ఆమె పేరు ఈ కేసులో కలిసినట్టు పొందుపరిచారు. ఈ కేసులు మియాపూర్ పోలీస్ స్టేషన్లో భారతీయ న్యాయ సంహిత BNS సెక్షన్ 318/4, 112 RW 49, తెలంగాణ గేమింగ్ చట్టం సెక్షన్ 3A 4 మరియు ఐటీ చట్టం సెక్షన్ 66D కింద నమోదు కాగా, కేసు నమోదు చేసింది ఒక యువ ఉద్యోగి. ఆ ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. ఆయన తన సమీప ప్రాంతంలో యువత ఈ యాప్ల వల్ల ఆర్థిక నష్టాలకు గురయ్యారని పేర్కొన్నాడు. ఈ వివాదం తెలుగు ఇండస్ట్రీలో ఆందోళన రేకెత్తించింది మరియు పోలీసులు ఈ రకం ప్రమోషన్లపై కఠిన చర్యలు తీసుకుంటూ విచారణని వేగతరం చేశారు. అయితే ఈ కేసుతో నాకు ఏ సంబంధం లేదని చెప్పడంతో ఆమె గురించి మరింత స్పష్టత కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ విచారణలో ఆమె పేరు తప్పుగా ప్రచురితమైందని, ఆమెపై కేసు లేదు అని కేసుని కొట్టిపారేశారు. కానీ బిగ్ బాస్లో చేసిన కొందరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఆమె పేరు ఈ వివాదంలో కొన్ని సమయాల్లో కలిసిపోయిందని అన్నారు. స్రవంతి చొక్కారపు జీవితం ఒక ఫుల్ ఎంటర్టైనర్. ఆమె యాంకరింగ్తో మనల్ని నవ్వించిన, గ్లామర్తో అలరించిన, వివాదాలతో మనల్ని ఆలోచనకు గురి చేసిన, ఆమె టీవీ రంగంలో రాణించి కొన్ని చిన్న ట్రబుల్స్ ఉన్నా సొంత కాళ్ళపై నిలబడి ఎంతోమందికి లైఫ్ లెసన్లా మారింది. ఆమె ఎనర్జీ మనల్ని ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఆమె ఇంకా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి ఫ్యాన్స్ని ఆకర్షిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఆమె ఫైటింగ్ స్పిరిట్. ఈ వీడియో చూశాక ఇండస్ట్రీ పరిస్థితిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్ VTV.